హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్. ఈ వీడియోలో మనం సంవత్సరం వరకు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఉసిరికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. అంటే పావు సేరు ఉసిరికాయలు. వీటిని చక్కగా తొడియాలు అవి తీసేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టి తుడిచి ఇలాగా గ్లాస్తో కొలతలాగా తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి చింతపండు కేజీకి మనం పావు కేజీ చింతపండుని తీసుకోవాలండి. అయితే మనం తీసుకున్నది పావు కేజీ కాబట్టి ఉసిరికాయలు నేను 50 గ్రాముల కంటే ఎక్కువగా చింతపండుని, ఒక 70 గ్రాముల కంటే తక్కువగా ఈ చింతపండు అనేది తీసుకున్నానండి. చింతపండు కొంచెం ఎక్కువైనా కానీ కారం ఎక్కువ పడుతుంది అంతేను. మెంతుల్ని కేజీకి గిద్ద గ్లాస్ వరకు తీసుకుంటారండి. మనమైతే ఇప్పుడు 2 స్పూన్ల వరకు తీసుకున్నాం, అంటే పావు గిద్ద అనమాట. ఒక పావు గిద్ద వరకేమో ఆవాల్ని, ఒక చిన్న గ్లాసు కారం, చిన్న గ్లాసు ఉప్పు అండి. దీన్ని గిద్ద గ్లాస్ అంటారు కదా. ఈ కొలతలతో తీసుకుని పక్కన పెట్టేసుకుని మనము ఒక గిన్నెలోనికి ఒక పావు సేరు కంటే తక్కువగా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. దీనిలోనికి మనం తీసుకున్న చింతపండుని నానబెట్టాలన్నమాట. ఇలా నానబెడితే చింతపండు అనేది కొంచెం మెత్తబడుతుంది. తర్వాత మనం స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయి పులిహోర పులుసు ఉడికిస్తాం కదా, ఆ విధంగా కొంచెం ఉడికించినట్లయితే చింతపండు అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. మనకి పచ్చడి అనేది పాడవదనమాట. ఇలా సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో కనుక మనం పచ్చడిని పట్టినట్లయితే పచ్చడి కూడా నలుపు అనేది రాదు. ఇలా చింతపండు ఉడికిపోయినాక పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోనికి మనం తీసుకున్న మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతులు అనేవి కొంచెం ఎర్రగా వచ్చాక వీటిని ఒక ప్లేట్లోనికి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చండి. ఇలాగా నూనెని తీసుకుని ఈ నూనెలోనికి మనం బాగా కాగిన తర్వాత ఉసిరికాయలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు అనేవి బాగా ఎర్రగా ఏకకూడదండి. అలా అయితే పచ్చడి అనేది గట్టిగా ఉంటుంది, గిడసబారిపోయినట్లుగా. అలా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ఉసిరికాయలని తీసేయాలన్నమాట. ఇలా ఆయిల్లో వేగుతూ ఉండగా మనం చక్కగా 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఇవి వేగుతూ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చల్లారిన మెంతుల్ని మిక్సీ జార్లోనికి వేసుకుని మనం తీసుకున్న ఆవాలను కూడా మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలండి. మెంతుల క్వాంటిటీ కొంచెం తక్కువగాను, ఆవాల క్వాంటిటీ కొంచెం ఎక్కువగాను చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఉసిరికాయల్ని మరీ ఎర్రగా వేపకూడదండి. ఎందుకంటే అవి గట్టిగా అయిపోయి పచ్చడి అనేది గిడసబారిపోయినట్లుగా ఉంటుంది, జ్యూసీగా ఉండదన్నమాట ఉసిరికాయ తింటుంటే. ఇలా కొంచెం మనం మెత్తగా ఉన్నప్పుడే ఉసిరికాయల్ని తీసేయాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఉసిరికాయలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోనికి వేసుకోవాలండి. ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఒక బౌల్లోనికి వేసుకుని తర్వాత మనం ఉప్పు, మనం తీసుకున్న ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా చక్కగా వేడి మీదే పట్టించాలన్నమాట. అలా అయితే ఉసిరికాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్లోనికి వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం తీసుకున్న గిద్ద గ్లాసు సాల్ట్ అనమాట. ఇది మనం తీసుకున్న పావు కేజీకి సరిపోతుంది ఉసిరికాయల్లోనికి. ఇలా సాల్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసిన తర్వాత దీనిలోనికి మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టిన ఆవపిండి, మెంతిపిండి ఉంది కదా, ఆ ఆవపిండి, మెంతిపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది చక్కగా మెత్తగా ఉండేటట్లుగా పట్టుకోవాలి. మనం ఈ విధంగా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండిని, మెంతిపిండిని కూడా చక్కగా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి. అప్పుడు ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అనేది ఉసిరికాయలకి బాగా పడుతుంది. ఉసిరికాయలు కొంచెం వేడి మీద ఉన్నాయి కాబట్టి చక్కగా మనం వేసిన ఉప్పు, ఆవపిండి, మెంతిపిండిని బాగా లాగి ఉసిరికాయ అనేది మెత్తగా అవుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. మనం ఇదే మిక్సీ జార్లోనికి మనం తీసుకున్న కారంలోంచి ఒక వంతు కారంని, ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. లేదంటే ఈ కారం, వెల్లుల్లిపాయ వాసన అనేది పోతుందన్నమాట. చక్కగా మంచి వాసన పచ్చడి రావాలి అంటే కనుక ఇలా కారము, వెల్లుల్లిపాయ కలిపి పట్టినట్లయితే పచ్చడి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిగిలిన కారం, అంటే గిద్ద గ్లాసులోంచి సగం కారం అనమాట. ఈ సగం కారాన్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ కారంని ఆల్రెడీ వెల్లుల్లిపాయలతో పట్టిన కారంని కూడా మళ్ళీ మిక్స్ చేసుకుంటాం. ఆ వెల్లుల్లిపాయతో పట్టిన కారంని మనము చింతపండులో వేస్తామండి. అందుకోసం అని చెప్పి అది పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఉసిరికాయల మీద కూడా మూత పెట్టేసేసి పక్కకు పెట్టినట్లయితే ఉసిరికాయ పులుపుదనానికి ఈ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అనేది బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోంచి మనం కారం, వెల్లుల్లిపాయ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిలో ఆయిల్ కానీ నీళ్ళు కానీ యాడ్ చేయవసరం లేదండి.
కారంలో మనం వెల్లుల్లిపాయ వేసి ఇలా గ్రైండ్ చేసినప్పుడు ఇది కొంచెం గట్టిగా ఈ విధంగా అవుతుందన్నమాట. దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసుకుని అదే మిక్సీ జార్లోనికి మనం ఉడికించి పక్కకు పెట్టిన చింతపండు ఉంది కదా, ఈ చింతపండును కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ అయిన ఈ పేస్ట్ని మనం ఆ చింతపండు గిన్నెలోనికి యాడ్ చేసేసుకుని మనం ఉసిరికాయలు వేపగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, సగం ఆయిల్ని దీనిలో యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న 1/2 కేజీ ఉసిరికాయలకి మనకి 1/2 కేజీ నూనె అయితే పడుతుందండి. అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని చింతపండుని మిక్స్ చేసుకుని దీనిలోనికి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపుని యాడ్ చేసేసేసి తర్వాత మనం స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట. దీనిలో కొంచెం ఉప్పుని యాడ్ చేయాలండి, లేదంటే చింతపండు అనేది కొంచెం కండ్ర వస్తుంది. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసి ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చే వరకు ఈ చింతపండుని ఉడికించాలండి. అలా అయితే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉడికించిన చింతపండుని పక్కకు పెట్టేసుకుని దీనిలోనికి మనం కారం వెల్లుల్లిపాయలని గ్రైండ్ చేసాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. మనకి మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఉసిరికాయల మీదకి మూత తీసేసి మనం ఈ చింతపండు గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా దానిలోనికి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ చింతపండుని దీనిలో యాడ్ చేసేస్తే చింతపండులో ఉన్న ఆయిల్ కూడా దీనిలోకి పట్టేస్తుంది. అంతేకాకుండా మనం ఆల్రెడీ ఉసిరికాయలని ఫ్రై చేసాం కదా, దానిలో కొంచెం ఆయిల్ ఉంటుందండి. ఆ ఆయిల్ని కూడా దీనిలో యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పోపు అండి. ఇలా పోపు వేసుకుంటేనే ఉసిరికాయ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలని మనం జీలకర్ర, ఆవాల్ని, కరివేపాకుని యాడ్ చేసుకుని ఒక 4-5 ఎండుమిరపకాయలని, మెయిన్ ఇవ్వాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. ఈ ఇంగువను కూడా యాడ్ చేసేసుకుని ఈ పోపు అయితే రెడీ చేసేసుకోవాలండి. మనకి ఈ పచ్చడి మొత్తానికి కూడా కొంచెం మెంతుల్ని ఫైనల్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలాగా కొంచెం మెంతుల్ని కూడా యాడ్ చేసేసి ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలోనికి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి మనం ఒక 3 రోజుల వరకు పక్కన పెట్టేసి ఉంచినట్లయితే 3 రోజుల తర్వాత పచ్చడి అయితే బాగా మాగుతుందండి. దీనిలోనికి కొన్ని పచ్చి వెల్లుల్లిపాయలని ఇలాగ పొట్టు తీసేసి యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేస్తే ఈ వెల్లుల్లిపాయలకి మనం వేసిన ఉప్పు, కారం బాగా లాగి పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన ఉసిరికాయ పచ్చడిని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి 3 డేస్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు.